నమస్కారం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈ దశపాపహర దశమికి చాలా ప్రాధాన్యత ఉందని ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. జ్యేష్ఠ శుక్ల దశమికి దశపాపహర దశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి 10 రకాలైన తప్పులు, 10 రకాలైన దోషాలు, 10 రకాలైన పాపాలు పోగొట్టే శక్తి ఈ దశమికి ఉంటుంది కాబట్టి దీన్ని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దశపాపహర దశమి రోజు ఎవరైనా సరే గంగా స్నానం చేస్తే భయంకరమైన పాపాలు తొలగిపోతాయి. అయితే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గంగాజలం కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేశాక గృహంలో అష్టదిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి గంగాజలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేశాక మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అష్టదిక్కుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 8 మూలలా కూడా గంగాజలం చల్లండి, సంప్రోక్షణ చేయండి. దానివల్ల కూడా 10 రకాలైనటువంటి దోషాలు, పాపాలు, తప్పుల నుంచి బయటపడవచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు దశపాపహర దశమి రోజు చెప్పాల్సిన సంకల్పం గురించి మంత్రశాస్త్రంలో చెప్పారు. స్నానం చేసే సమయంలో చెప్పాల్సిన మంత్రం గురించి కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దశపాపహర దశమి సందర్భంగా ఏ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏ మంత్రం చదువుకుంటూ స్నానం చేస్తే సంపూర్ణంగా అన్ని పాపాలు భస్మీపటలం అయిపోయి సమస్త శుభాలు చేకూరుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సంకల్పం ఏంటంటే, మమ ఏత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే. ఇది సంకల్పం. ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే, జన్మ జన్మలలో చేసినటువంటి భయంకరమైన 10 రకాలైన పాపాల నుంచి బయటపడటానికి పరమేశ్వరుడి ప్రీతి కోసం దశపాపహర దశమి రోజు నేను ఈ స్నానం చేస్తున్నాను అని చెప్పడమే ఈ సంకల్పంలో ఉన్న అర్థం. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మంత్రం ఏంటంటే, ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై దేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః అనే మంత్రం చెప్పుకొని ఆ తర్వాత ఓం నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా గంగాదేవికి సంబంధించిన నామాలు. దశపాపహర దశం అంటేనే గంగా స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు, గంగాజలం కలుపుకొని స్నానం చేయాల్సిన రోజు, గంగాజలం సంప్రోక్షణ చేయాల్సిన రోజు, అలాగే గంగాదేవికి సంబంధించిన నామాలు చెప్పుకోవాల్సిన రోజు. ఇలా మంత్రం చదువుకొని స్నానం చేశాక 10 రకాలైన పుష్పాలతో ఇంట్లో పూజ చేసుకోండి. 10 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. భయంకరమైన 10 రకాలైన పాపాలు జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న వాటి నుంచి బయటపడండి. అలాగే దశపాపహర దశమి రోజు ఇంకొక పని చేయాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఆ ప్రత్యేకమైన పని ఏంటంటే, పేలాల పిండి తీసుకుని ఆ పేలాల పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి 10 ముద్దలు తీసుకొని ఆ 10 ముద్దలు మీకు దగ్గరలో పారే నీళ్లుంటే ఆ నీళ్ళల్లో విడిచిపెట్టాలి. లేదా 10 బెల్లం ముక్కలు తీసుకొని ఆ 10 బెల్లం ముక్కలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఇవేవి చేయలేకపోయినా, మంత్రాలు చదువుకోలేకపోయినా గంగా 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 అని మాత్రం ఖచ్చితంగా అనుకోండి. గంగానామాన్ని చెప్పుకుంటూ స్నానం చేయండి, అద్భుత ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. అదే మంత్రపూర్వకంగా స్నానం చేయాలని భావిస్తే మాత్రం ఏ సంకల్పం చెప్పుకొని ఏ మంత్రం చదువుతూ స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకొకసారి చూద్దామా మరి. సంకల్పం ఏంటంటే, మమ ఏత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే. ఇది సంకల్పం. మంత్రం ఏంటంటే, ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై దేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః అని చెప్పుకొని ఆ తర్వాత ఓం నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః ఇలా గంగానామాలకు సంబంధించిన మంత్రం చదువుకోండి. ఈ మంత్రం మొత్తం చదువుకోలేకపోయినా
గంగా నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేసిన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా దగ్గరలో గంగా హారతిస్తూ ఉంటే ఈరోజు దర్శనం చేసుకోండి. కొన్ని జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. దశపాపహర దశమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.